నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె నేరుగా మాట్లాడే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన కూతురు ఇషా పెళ్లిపై వస్తున్న రూమర్ కు క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ చర్చలోకి వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ ఇషా వయసు 24 ఏళ్లు మాత్రమేనని, ఈ దశలో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. కనీసం 25-26 ఏళ్లు వచ్చిన తర్వాతే సంబంధాలు చూస్తానని చెప్పారు. దీంతో స్టార్ హీరో ఇంటి కోడలు అనే ప్రచారాలకు పూర్తిగా చెక్ పడింది. ఇండస్ట్రీలోనే పెళ్లి చేస్తారా లేక బయట వారితో అన్న ప్రశ్నకు కూడా మంచి వ్యక్తి అయితే చాలు అని స్పష్టంగా చెప్పారు. తన కూతురు జీవన విధానం గురించి చెప్పిన విషయాలు కూడా ఆకట్టుకున్న ఇషా ప్రస్తుతం జాబ్ చేస్తోందని, ఆటోలోనే ఆఫీస్కు వెళ్తోందని తెలిపారు. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఉద్యోగం చేయడం అవసరమని భావించి తానే ప్రోత్సహించానని చెప్పారు. ఇంటి పనుల్లో కూడా ఇషా చురుగ్గా ఉంటుందని, తాను బిజీగా ఉన్నప్పుడు వంట చేసి పంపించేదని కూడా వెల్లడించారు. ఇక తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్స్ పై కూడా హేమ స్పందించారు. భర్తతో విడిపోయారనే వార్తలను ఖండిస్తూ తమకు పెళ్లై 25 ఏళ్లు దాటిందని, ఆయన ఎప్పుడూ కూడా తనకు సపోర్ట్ గా ఉంటారని చెప్పారు. ఇక ఆయన పబ్లిక్ ఈవెంట్స్ కు రాకపోవడం వల్ల బయట కనిపించరని వివరించారు. తన సినీ కెరీర్ విషయానికి వస్తే నటనపై ఆసక్తి ఇప్పటికీ తగ్గలేదని హేమ తెలిపారు. తల్లి, అక్క పాత్రలతో పాటు కామెడీ రోల్స్ లో మెప్పించిన ఆమె ఇకపై విలన్ లేదంటే వ్యామ్ పాత్రలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంచి పాత్రల కోసం ఇకపై డైరెక్టర్లు, నిర్మాతలను సంప్రదించాలని భావిస్తున్నట్లు కూడా వెల్లడించారు. మొత్తానికి హేమ చేసిన ఈ వ్యాఖ్యలు రూమర్స్ కు క్లారిటీ ఇవ్వడమే కాదు, ఒక తల్లిగా, నటిగా ఆమె ఆలోచన విధానాన్ని కూడా స్పష్టంగా చూపించాయి.